హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చేయబోతున్న సింపుల్ అండ్ ఈజీ చట్నీ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుండిద్ది. చట్నీ దోశలోకి, రైస్లోకి చాలా బాగుండిద్ది. ఇదేంటంటే కద్దుక చట్నీ అంటాం మేము. సొరకాయ పచ్చడి, తెలుగులో సొరకాయ పచ్చడి. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి చాలా అంటే చాలా మంచిది సొరకాయ పచ్చడి. అండ్ ఇది రోటీస్లో బాగుండిద్ది, రైస్లో బాగుండిద్ది, ఎందులో అయినా కూడా సూపర్ ఉండిద్ది. అండ్ ఇది నేను తీసుకున్నాను సొరకాయ, ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను. అండ్ ఏమో పచ్చిమిరపకాయలు. ఓకేనా, కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ వేసుకోండి. కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి. నేను రెసిపీ మొత్తం మీకు చూపించేస్తాను. అండ్ దీనికి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి చింతపండు కొంచెం తీసుకున్నాను నేను. అండ్ కొత్తిమీర మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి వెల్లుల్లి రెబ్బలు. ఇవి మోస్ట్ చాలా బాగుంటుంది. ఇది లేకపోతే మనకి టేస్ట్ అంతగా బాగుండదు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జీరా. అండ్ ఇదిగోండి జీరా అయితే నేను తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీరా తీసుకున్నాను. అండ్ తగినంత సాల్ట్ అనమాట. చూసారా, తగినంత సాల్ట్. ఇవి అనమాట ఇంగ్రీడియంట్స్ అనేది. మనకి ఏమేమి కావాలో ఇంకోసారి చెప్పనా. చింతపండు, కొత్తిమీర, తగినంత సాల్ట్, జీరా, వెల్లుల్లి రెబ్బలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సొరకాయ, పచ్చిమిరపకాయ, అంతే. తర్వాత ప్యాన్ తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో నేను ఆయిల్ వేసేసాను. అండ్ ఆయిల్ వేసేసి ఇందులో నేను చికెన్ అనేది ఇందులో వేసేస్తున్నాను. అండ్ కాంబినేషన్ ఫ్రెండ్స్, ఇది కాంబినేషన్ అన్నమాట. చికెన్ ఫ్రై అండ్ సొరకాయ పచ్చడి. అండ్ ఈ చికెన్ మేము సాల్ట్ వేసుకున్నాము. ఇదిగోండి, నేను తగినంత సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసేసాను. అండ్ కొంచెం పసుపు అనేది నేను యాడ్ చేస్తున్నాను, అంతే. ఇప్పుడు ఇది మగ్గనివ్వాలి. అండ్ ఇది కలిపేద్దాం. చాలా డిఫరెంట్గా చేస్తాను చూడండి. కరేపాకు చికెన్ ఫ్రై అన్నమాట. మనం ఇందులో నీళ్ళంతా మొత్తం ఆవి రావాలంటే మేము ఫుల్లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది. ఓకేనా, ఫుల్లోనే పెట్టుకోవాలి. అసలు వాటర్ ఎలా వచ్చిందో చికెన్లో వాటర్ మొత్తం మనం ఇంకిపోవాలి. ఇది జస్ట్ 1/2 కిలో చికెన్ అన్నమాట. 1/2 కిలో చికెన్కి నేను చూపిస్తున్నాను. అండ్ చాలామందికి వచ్చు, బట్ నా స్టైల్లో చూపిస్తున్నాను. కర్రీ లీవ్స్ అనేది వేసింది. ఈ ఫ్లేవర్ అనేది మనకి మంచిగా పట్టిద్ది అనమాట. మన ఫ్లేవర్ కావాల్సింది కరేపాకు ఫ్లేవర్. అండ్ ఇది సిమ్లో పెట్టేసుకోండి. అండ్ ఈ కరేపాకు ఫ్లేవర్ అనేది దానికి పట్టే వరకు మనం ఇది ప్లేట్ అయితే చూసారు. మంచిగా అయిపోయింది చికెన్ అనేది, మగ్గిపోయింది అన్నమాట. మగ్గిన చికెన్లో మనం
పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఫ్రైలో అనేది పచ్చిమిరపకాయలు కంపల్సరీ. పచ్చిమిరపకాయలు యాడ్ చేసేస్తే అది మళ్ళీ మనం ఫ్రై చేసేసుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇదండి. ఫ్రై అయితే అయిపోయింది పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు ఈ చికెన్లో మనం వేస్తున్నది ఏంటంటే కొబ్బరి పేస్ట్ 1 స్పూన్. ఇదే చాలా మంచి ఫ్లేవర్ని ఇచ్చింది. అండ్ 1 స్పూన్ వచ్చేది అల్లం పేస్ట్. ఇది ఫ్రై చేసేసుకోండి. ఇదే మనకి టేస్ట్ని ఇచ్చేది అనమాట. కొబ్బరి పేస్ట్ దీనికి టేస్ట్ వచ్చేది. అండ్ ఇది మంచిగా కలిపేసుకోండి. వావ్, స్మెల్ అయితే అసలు అద్దరిపోతుంది ఫ్రెండ్స్, అద్దరి. ఇప్పుడు ఇది మనం మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ పెట్టేసేయండి. స్టవ్ సిమ్లో పెట్టేసేయండి. సరే, అలా మంచిగా ఫ్రై అవుతుందో ఇది మంచిగా ఫ్రై అవ్వండి. కొబ్బరి పేస్ట్ ఆ వాసన పోయేంత వరకు. నేనైతే స్టవ్ ఫుల్గా పెట్టేసాను. ఫుల్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసి. అండ్ ఇందులో కారం వేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ తింటాను. ఎందుకని నేనైతే తీసి వేసుకున్నాను కారం అనేది. అయిపోయింది. హాయ్, మనకి చికెన్ ఫ్రై రెసిపీ అనేది అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, తినండి, ఎంజాయ్. చాలా బాగుంది కదా. ఇప్పుడు వేసేసేయండి కొంచెం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఓకే, అయిపోయింది. మనకి మిక్సీ జార్లో ఏమేమి వేయాలంటే తీసుకున్నాం కదా, ఇదంతా ఇందులో వేసేసేయండి. అంటే మనం మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని. అండ్ ఇందులో మనం సాల్ట్ వేసేసుకోండి తగినంత. మీరు ఎంత తింటారో అంత సాల్ట్ వేసేసుకొని. అండ్ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోండి. తర్వాత వచ్చేసరికి కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర కొంచెం మంచిగా వేసేసుకోండి, బాగుండిద్ది అనమాట టేస్ట్. ఓకే, వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీలో చేసేద్దాం. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి అనేది రెడీ. అండ్ చికెన్ పచ్చడి